హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించు వాగ్దానము మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 7వ వాక్యము. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఆమేన్. హల్లెలూయా. సర్వాధికారియు అనంత జ్ఞాని అయిన దేవుడు తన బిడ్డలకు అనుగ్రహించు వాగ్దానాలను గురించి నీకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవాది దేవుడు సాక్షాత్తు వాగ్దాన పూర్ణుడిగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి అడుగువానికి ఇయ్యబడును అని, వెదకువానికి దొరుకదను అని, తట్టువానికి తీయబడును అని తెలియజేస్తూ మరి మనసారా ఆయనను అడిగినట్లయితే, మరి సత్యముతో ఆయనను వెదకినట్లయితే, పరిపూర్ణ హృదయముతో ఆయనను తట్టినట్లయితే, మరి అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా నీ జీవితములో చేస్తాను అని వాగ్దాన పూర్వకముగా ఆత్మ స్వరూపి అయిన దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున ఈ యొక్క వాగ్దానాన్ని వింటున్న నీవు మరి దేవునిని విశ్వసించి దేవుని యొక్క వాగ్దానాల్ని స్వతంత్రించుకొని దేవుని చేత నీవు కనికరించబడి నిత్య నరకాగ్నిలో నుంచి నిత్య జీవములోనికి నీవు నడిపించబడుదుగాక. ఆమేన్.